అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగ్రికల్చర్ విత్ కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ గ్రామం దగ్గర ఉన్న పోల్ట్రీ ఫామ్ లో ఉన్నాము. ఈ పోల్ట్రీ ఫామ్ వచ్చేసి చంద్రకాంత్ సార్ది. అయితే సార్ ప్రజెంట్ అవైలబుల్ లేకపోవడం వల్ల సార్ వల్ల వర్గర్ ఇక్కడ మనకి పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సార్ని అడిగి మనం మొత్తం తెలుసుకుందాం. అయితే సార్ మీరు ఈ పోల్ట్రీ ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయినా. అయితే ఎట్లా అంటే దీన్ని షెడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, మీరు ఏమైనా ఐడియా ఉందా? ఇది ఫస్ట్ ఇంతకు ముందు బర్ర ఫామ్ ఉండే, దాన్ని డైలీ ఫారం, దాన్ని ఇప్పుడు మేము కోళ్ళ ఫారం చేసుకున్నాం. అయితే మీరు ఎట్లా అంటే ఇది పౌల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా చేస్తారు అంటే కోళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, ఇదంతా మీకు ఏమన్నా ఐడియా? పిల్లలేమో కరీంనగర్ నుంచి తెస్తారా? ఎన్ని రూపాయలకు ఇస్తారు? అది 32, 30 ఇట్లా ఎట్లా రేట్ ఉంటే అట్లా తెచ్చుకుంటారు. ఎన్ని రోజులు పెంచుకుంటారు ఇక్కడికి తెచ్చిన తర్వాత? మొత్తం 45 రోజులలో ఫామ్ ఖాళీ. అంటే మనకి బర్డ్ అనేది మనకి మన చేతికి వచ్చేస్తుంది. 45 రోజులలో చేతికి వచ్చేస్తుంది. అయితే మీరు డైలీ ఏమేమి ఫీడ్ పెడతారు దీనికోసం? ఒకటే ఫస్ట్ పిల్లలప్పుడు స్టార్టర్ పెడతారు, రెండోది ఫినిషర్. స్టార్టర్ ఎన్ని రోజులు పెడతారు? స్టార్టర్ 20 రోజులు. పెడతారు. ఫినిషర్ 20 నుండి 25 రోజుల వరకు ఫినిషర్. స్టార్టర్ ఎంత రేట్ ఉంటుంది మీకు తెలిసి? మొత్తం 100 రూపాయలు తేడా ఉంటుంది బ్యాగ్. అంటే అందరూ ఎంత రేట్ ఉంటుంది? 3,300 ఒక బ్యాగ్. 3,300 ఒక బ్యాగ్. స్టార్టర్ ఏమో 3,400. అయితే ఎన్ని కిలోల బ్యాగ్ వస్తాయి? 70 కిలోలు. 70 కిలోల బ్యాగ్ వస్తాయి. ఒక బ్యాగ్ మీకు పోల్ట్రీ ఫామ్ లో ఎంత ఎన్ని రోజులు వస్తుంది? ఒక్క బ్యాగ్ ఒకటి నాది పిల్లలు. అయితే ఇక్కడ ఎన్ని పిల్లలు తెస్తారు మీరు ప్రజెంట్? ఒకటి ఫామ్ వచ్చి 2,000. ఇక్కడ ఇంకా వేరే మొత్తం కలిసి 10,000 ఫామ్ ఉన్నది. 10,000 ఫామ్ ఉన్నాయి. 2,000 పిల్లలు 70 కిలోల బ్యాగ్ ని ఒక రోజులో తినేస్తాయి. అంతే కదా? అంతే. ఇప్పుడు మరి పెద్ద 5 తింటాయి. 2,000 పిల్లలు 5 బ్యాగులు తింటాయి. 2,000 పిల్లలు ఒక్క రోజు. అయితే సార్ 45 రోజుల వరకు మనకి కోడిలు చేతికి వస్తాయని అంటున్నారు కదా? అవును. అయితే ఈ 45 రోజులలో ఎంత వగన వస్తాయి కోడిలు? ఎంత వెయిట్ వస్తాయి? 2 కిలో 2.5 వరకు వెయిట్ వస్తుంది. అయితే దీనికి మెయిన్ గా మీరు ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటారు, అంటే ఎక్కడ అమ్ముకుంటారు ఈ కోళ్ళని? మా సొంత ఓన్ రెస్టారెంట్ ఉన్నది, దాంట్లోకి సప్లై చేసుకుంటాం. ఇంకా దీనికి ఏమేమి రోగాలు వస్తాయి ఈ పోల్ట్రీ ఫామ్ లో? అంటే జనరల్ గా కోళ్ళకి మీకు గురక అనేది వస్తుంది. ఇంట్రోషన్ బి వాడాలా, మళ్ళీ కాళ్ళు లూజ్ అవుతాయి, దానికి కాల్చియం వాడాలా. ఫస్ట్ దానికి 7 రోజులు ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు. ఎన్ని రోజుల పిల్లలు వస్తాయి ఇక్కడికి? ఫస్ట్ నాడే. అంటే ఎన్ని రోజుల అంటే వయసు పిల్లలు ఎన్ని అంటే విడిగి వస్తాయి డబ్బాలు. ఫస్ట్ వ్యాక్సిన్ అప్పుడు 7 రోజులకు ఒకటి వ్యాక్సిన్ చేస్తాం. మరి రెండోది 12 రోజులకు ఒక వ్యాక్సిన్ చేస్తాం. ఎట్లాంటి ఇంజెక్షన్ ద్వారా కంట్లే రెండు ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కండాలు తర్వాత అయిపోయిందండి. క్లియర్ గా దానం పోసుకుంటా ఉంచుతాం. కాల్షియం, లివర్ టానిక్ అవన్నీ మందులు పోస్తాయి వాటర్. అయితే దానా ఏమి ఇస్తారు మీరు? ఇదే ఇప్పుడు ఫినిషర్, స్టార్టర్ రెండే. ఇంకేమన్నా వేరే వేరే ఏం లేదు. ఇయ్యరాదు, అవి ఇయ్యరాదు, ఏమి ఇయ్యరాదు. ఏమి ఇంకా టానిక్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఒక్కోసారి వచ్చి 3 రోజులు పోయాలి కంటిన్యూ. ఎన్ని రోజులకు ఒకసారి పోయాలి? 3 రోజులు అంటే ఈసారి రోగం వచ్చింది అనుకో 3 రోజులు కంటిన్యూ పోయాలి. అది మళ్ళా గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ ఏదైనా రోగం డౌట్ వచ్చింది అనుకో మళ్ళీ 3 రోజులు పోయాలి. అంటే మీకు డౌట్ వచ్చినప్పుడు, రోగం వస్తుందన్న డౌట్ వచ్చినప్పుడే అప్పుడు పోయాలి, లేకుంటే పోయాం. కాల్షియం ఎన్ని రోజులకు ఒకసారి? అది కాళ్ళు ఎప్పుడన్నా లూజ్ అనిపిస్తుంది అనుకో వీటికి, అప్పుడు కాల్షియం పోయాలి. లూజ్ అనిపించకుంటే కాల్షియం అవసరం లేదు. ఇంతకు ముందు గురుక రోగం అని ఒక రోగం అన్నారు కదా? అవును. అయితే ఆ రోగం వచ్చినప్పుడు అంటే ఎట్లుంటాయి పక్షులు, ఎట్లా చేస్తాయి మనకు బర్డ్స్? గురుక వచ్చినప్పుడు ఏమైందంటే కాళ్ళు మీదకి చనిపోతాయి, కాళ్ళు పైకి చేస్తాయి, పైకి చేసి చనిపోతాయి. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా జింపి కట్ చేసి దాన్ని హార్ట్ చెక్ చేయాలి. హార్ట్ కాడ వైట్ అవుతుంది. అప్పుడు మనకు దానికి గురుక వచ్చినట్టు అనుమానం.
అంటే అప్పుడు మనకి ఆటు వైట్ గా ఉంటే మనకి గురికొచ్చిందనే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. వచ్చేస్తాను. అట్లా అంటే గురికొచ్చినప్పుడు మీరు ఇట్లా కోడి పడేస్తారా లేకుంటే ఇక దాన్ని చనిపోయినాక వాడేసుడు కాదు. అంతే. చనిపోయినప్పుడే వాడేస్తారు. అంటే దాని నుండి ఇంకా వేరే దానికి మన స్ప్రెడ్ ఏం రాదు. సార్ ఇంకా మీకు ఎవరికన్నా పోల్ట్రీ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సార్ మీరు కలవచ్చు. సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకెంత ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు కూడా నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో మీకు కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.